నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం నగదు. మనుబోలులోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఏఎస్డబ్ల్యూఓ సుధామణి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడిన ఎస్ఐ శివరాకేష్. గతం కంటే వసతి గృహాల్లో వసతులు మెరుగుపడ్డాయి. వెంకటాచలం ప్రాంతంలోని పలు వసతి గృహాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాప్ రెడ్డి. శివ పార్వతులకు వైభవంగా పల్లకీ సేవ. గూడూరులో కొలువయున్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర ఆలయంలో జరిగిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం నగదు వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ఏఎస్డబ్ల్యూఓ సుధామణి తెలిపారు. మనుబోలులోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆమె తనిఖీ చేశారు. అనంతరం సుధామణి మాట్లాడుతూ తమ పరిధిలోని 6 మండలాలకు కలిపి 730 మందిలో 250 మంది తల్లుల ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. మనుబోలులో 20 మంది మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, తల్లుల ఖాతాలకు ఆధార్ కార్డుతో పాటు ఎన్పిసి లింక్ తప్పకుండా చేయాలని సూచించారు. అలా చేస్తేనే నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా బాలుర వసతి గృహం ప్రారంభం అవుతుందని ఆమె శివాబీ న్యూస్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. చెరుకుమూడి, వెంకన్నపాళెం, పిడూరు ఇవి ఎక్కువ, కాగితాలపూరు ఈ సచివాలయంలో ఎక్కువ పెండింగ్ ఉన్నందున ఇవాళ ఉదయం హాస్టల్కి విజిట్ చేసేసి సచివాలయం వారికి జూమ్ కాల్ తీసుకొని మాట్లాడడం జరిగింది. అవి స్ప్రెడ్ షీట్, గూగుల్ షీట్ అప్డేట్ చేయాల్సిందిగా అందరికి సచివాలయ సిబ్బందికి అందరికీ తెలియచేయడం అండి. ఎవరైతే ఈ తల్లికి వందనం 15-16 తేదీన మనకి నగదు జమ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఆటంకం లేకుండా అందరి అకౌంట్లో పడేట్టుగా చూడవలసిందిగా మాకు పై అధికారులు సూచనలు ఇచ్చారు. అలాగే సచివాలయం అధికారులు వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగులందరికీ కూడా చెప్పడం ఏంటంటే తల్లికి వందనం ఏ స్టూడెంట్ మిస్ కాకుండా అందరి జమ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా బ్యాంక్ అకౌంట్ చేసుకున్నాడో ఇప్పుడైనా తగు జాగ్రత్త వహించి వాళ్ళకి అందరికి కూడా ఎన్పిసి లింక్ చేయడం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడం. నాకు 6 మండలాలకి ఇంకా 250 పెండింగ్ ఉన్నాయి. 730కి 250 పెండింగ్ ఉన్నాయి. మనుబోలు వచ్చి ఒక 25 పెండింగ్ ఉన్నాయి. వాటికి 19 వెంకన్నపాళెం, ఇక్కడ కాగితాలు ఈ 3 ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలకి అందరికీ అంటే 10th దాకేమో మదర్ అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్గా అకౌంట్ చేయించుకోవాలి. వాళ్ళు స్టూడెంట్ మీద అకౌంట్ చేయించి మనకి ఇవ్వాలి, వాళ్ళకి జమ చేస్తారు అన్నమాట. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అక్కడ కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆంజనేయ స్వామి వార్ల దేవాలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పొదలకూరు పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా మనుబోలులో బాధ్యతలు నిర్వహించిన శివరాకేష్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సాధారణ బదిలీల్లో భాగంగా మనుబోలుకు పొదలకూరు ఎస్ఐ హనీఫ్, పొదలకూరు సర్కిల్ కు శివరాకేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివరాకేష్ స్టేషన్ ఆవరణలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వాదం అందించారు. సిబ్బంది గౌరవ వందనం, పుష్పగుచ్చాలు, నిమ్మకాయలు అందించి స్వాగతం పలికారు. నాయకులు పూలమాలలు వేసి స్వీట్లు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ సమస్యలను ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు రూపంలో ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
తెలిపారు. మండలంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తామని ఆయన వివరించారు. ఇచ్చిన ఉత్తర్వుల మేరకు స్టేషన్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ స్టేషన్ నాకు ఫెమిలియర్, ఎందుకంటే గతంలో ఇదే సర్కిల్లో మనుబోలు పోలీస్ స్టేషన్లో వర్క్ చేసి ఉన్నాను. సో ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ కానీ చిన్న చిన్న వాటి మీద అవగాహన ఉంది. ఇవి వచ్చిన తర్వాత లోకల్ పబ్లిక్తో కానీ అట్లాగే మా స్టాఫ్తో కానీ మాట్లాడేసి గతంలో ఎక్కడైతే చిన్న చిన్న ల్యాకినెస్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసేదానికి పోలీస్ పరంగా 100% మా వంతు ఎఫర్ట్ చేస్తాము. దీనిలో భాగంగా కొన్ని విషయాలు నోట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఒక 3 డిగ్రీ కాలేజెస్, ఒక 3 ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయని చెప్పారు. ఈవ్ టీజింగ్లో భాగంగా వాళ్ళతో రెగ్యులర్ ఇంటరాక్షను, వాళ్ళు ఫ్రీగా వాళ్ళ లెక్చర్స్తో కానీ వాళ్ళ పేరెంట్స్తో కానీ, అట్లాగే డ్రగ్స్కి సంబంధించిన ప్రయారిటీ ఒకటి గవర్నమెంట్ ప్రయారిటీ డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం. సో డ్రగ్స్కి సంబంధించిన ఎటువంటి యాక్టివిటీస్ కూడా కాలేజ్లో కానీ సొసైటీలో కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటిని టాలరేట్ చేసే సిచ్యువేషన్లో లేరు. సో దానికి మా వంతు 100% ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ పొదలకూరు మనకి అప్కమింగ్ మున్సిపాలిటీ అయ్యే స్థాయి టౌన్ కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. మనకి టౌన్లో చిన్న అబ్స్ట్రక్షన్స్ కానీ అట్లాగే షాప్స్ ముందు వెహికల్స్ ఆపడం వల్ల చిన్న ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది. మార్నింగ్ కాలేజ్ స్కూల్స్. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఎంఆర్పీఎఫ్ 32వ ఆవిర్భావ వేడుకలు మరియు మందాకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి సిసింద్రి మాదిగ మాట్లాడుతూ, మాదిగల నాయకుడు మందాకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేపట్టామన్నారు. మందాకృష్ణ మాదిగ సామాజిక వర్గం కోసమే కాకుండా సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం దీర్ఘకాలికంగా పోరాడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, గురవయ్య, శ్రీనివాసులు, నవీన్, ఫణీంద్ర, ప్రవీణ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గొల్లపల్లి సిసింద్రి మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, అలాగే పెద్దలు పూజ్యులు మాదిగల ఆరాధ్య దైవమైనటువంటి మాన్యశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు మేము బ్రెడ్, ఫ్రూట్స్, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మందకృష్ణ మాదిగ గారు ఇంకా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు స్వర్ణలత. ఇక్కడ తూర్పు కనుపూర్లో మా అబ్బాయి స్కూల్లో టీచర్ ఉంటే ఇక్కడికి వచ్చాను. ఈ పెద్దల ఆహ్వానం మేరకు ఈరోజు 32వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవము మరియు మందకృష్ణ పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉద్యమాల నేత, సామాజిక పరివర్తకులు, ఎందరికో అన్ని వర్గాల వారికి ఎన్నో సేవలు చేసిన మా నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ గారి పుట్టినరోజు గుర్తుగా ఈరోజు ఈ గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎంఆర్పిఎస్ నాయకత్వం తరఫున పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంఈఎఫ్ నాయకులు, ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వేడుకగా జరగాలని ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉద్యమం పోరాట దిశగా విజయవంతం చేయాలని. గతం కంటే వసతి గృహాలు మెరుగుపడ్డాయని ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలంలోని పలు వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. వెంకటాచలం మండలంలోని పలు వసతి గృహాలను ఫుడ్ కమిషన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే కమిషన్లను పెంచాలని పలువురు ఆయనకు విజ్ఞప్తి చేశారు. వెంకటాచలం ప్రాజెక్టు గంగిరెద్దుల కాలనీ జిల్లా కమిటీ సభ్యురాలు లక్ష్మీకాంతమ్మ సెంటర్ను తనిఖీ చేసిన ఆయన వారిని అభినందించారు. రికార్డు పరంగా, పని పరంగా, టీహెచ్ఆర్ పరంగా ఇలా అన్ని రకాలుగా బాగుందని లక్ష్మీకాంతమ్మను ఆయన మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం భోజనం అందుతుందన్నారు. గతం కంటే వసతి గృహాల్లో వసతులు బాగున్నాయని ఆయన కొనియాడారు.
నేను విజయ్ ప్రతాప్ రెడ్డి, ఫిలిం స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈ ఈరోజు నెల్లూరు జిల్లాలోని పలు హాస్టల్స్, రేషన్ షాప్స్, అంగన్వాడీలు, మిడ్ డే మీల్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. నాకు వేరే జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లాలో కొంచెం చాలా మెరుగు అనిపిస్తూ ఉంది. వాస్తవంగా కొంచెం హాస్టల్స్ ఏంది చాలా బాగున్నాయి, రేషన్ షాప్స్ కూడా పర్వాలేదు అనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా నేను చూశాను ఒక 5-6 షాప్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయి. కొంచెం జాగ్రత్త కూడా రేషన్ షాప్లలో కూడా జాగ్రత్త చేయండి. వాస్తవం కూడా ప్రభుత్వం కొంచెం స్పందించి వాళ్ళకు కొంచెం కమిషన్ పెంచితే కనుక వాళ్ళు కూడా వేరే దారులు ఎత్తుకోకుండా మంచిగా పనిచేస్తారని చెప్పేసి ప్రభుత్వానికి కూడా మేము నిర్ణయించబోతా ఉన్నాం గట్టిగా. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా వాళ్ళకు ఇప్పుడు 1 రూపీ ఇస్తున్నాం. పబ్లిక్ కాడి నుంచి ఒక 1 రూపీ తీసుకునే గతంలో ఎన్టీ రామారావు టైం నుంచే మనకు 2 రూపాయలు తీసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఒక 1 రూపీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి అది వీళ్ళకి ఇస్తే కన్నా హ్యాపీగా పనిచేస్తారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. 10,000, 12,000 కేజీలు ఉన్న వాళ్ళకి 90% డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి. కానీ 9,000, 10,000 కంటే ఎక్కువ రావు. ఆ రూమ్ రెంట్లు ఏమన్నా పిల్లల్ని పెట్టుకోవాలి. మళ్ళీ వాడిని కొంచెం వయసు పాత వాళ్ళు ఉన్నారు, అవి పోగొట్టుకోలేక అది ఎప్పటి నుంచో చేస్తా అది వదులుకోలేక అట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. మత్తు పదార్థాల జోలికి పిల్లలు వెళ్లకుండా ఉండేలా వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ వెంకటేశ్వర్లు సూచించారు. నాయుడుపేట పట్టణంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నాయుడుపేట పట్టణంలోని డిగ్రీ కళాశాల, లోతువానిగుంట, మురారి సెంటర్ తదితర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. గంజాయి దొరికే ప్రాంతాల్లో వారు పర్యటించి జల్లెడ పట్టారు. నివాసిత ప్రాంతాల ప్రజలతో పోలీసులు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ జోలికి యువత వెళ్లరాదన్నారు. తద్వారా అనారోగ్యం దెబ్బతినడమే కాకుండా సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటారని తెలిపారు. మాదక ద్రవ్యాలు సేవించినా, విక్రయించినా చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆదేశాల మేరకు నాయుడుపేట పట్టణంలో గాంజా హాట్స్పాట్స్ ఎక్కువగా యువత ఎక్కడైతే తాగేదానికి గంజా అవకాశం ఉందో మారుమూల ప్రదేశాలు, మరుగు ప్రదేశాలు అన్నీ కూడా సడన్గా సర్ప్రైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే యువత ఈ గంజా బారిన పడి జీవితాలను అనవసరంగా వృధా చేసుకుంటున్నారు, దీనికి అడిక్షన్కి లోనవుతున్నారు. ఇటీవల కాలంలో కూడా మేము మా జిల్లా ఎస్పీ గారు అయిన సుబ్రాయుడు సారు మా అందరికీ పోలీస్ స్టేషన్లకు గంజా కిట్లు సప్లై చేయడం జరిగింది. వాటిని కూడా ఈ గంజా హాట్స్పాట్స్లో సంచరిస్తున్న కొంతమంది అనుమానితులకి టెస్టులు చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని పాజిటివ్ వచ్చినాయి. ఆ పాజిటివ్ వచ్చిన వారి ద్వారా సమాచారం సేకరించి ఇక్కడ గంజా సప్లై చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది మీద కూడా మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. త్వరలో ఆ సమాచారాన్ని కూడా మేము ఖచ్చితమైన సమాచారంతో వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని హాట్స్పాట్స్, కొన్ని కాలనీల్లో కొంతమంది యువత ఈ గంజా సేవిస్తున్నారనే కారణాలతోటి ఈరోజు ఒక 5-6 ప్లేసులు గంజా హాట్స్పాట్స్ని మేము సడన్ సర్ప్రైజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాలను కూడా మేము ఫర్దర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ హాట్స్పాట్స్లో కూడా ముమ్మరంగా కేరళలోని వయనాడ్లో మరోసారి ల్యాండ్ స్లైడ్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలతో కల్నాడి టెన్నల్ వర్క్ సైట్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. మృత్యువు దూసుకురాగా వర్కర్లు ప్రాణాల కోసం పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు భయానకంగా ఉన్నాయి. కొంతమందిని మట్టి కప్పేసినట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 2024లో వయనాడ్లో ల్యాండ్ స్లైడ్ కారణంగా 298 మంది మరణించడం తెలిసిందే.
పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అన్ని పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలోని అంబేద్కర్ భవనం వద్ద ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి వంటి వాటిపై నెలవల విజయశ్రీ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట అంబేద్కర్ భవన్లో నాయుడుపేట రూరల్ నాయకులతో, కార్యకర్తలతో సమన్వయ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి మండలాన్ని కూడా మనం మండల నాయకుల్ని పిలిచి సమన్వయ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. పెళ్లకూరు మండలం మొదటగా మొదలుపెట్టి అలాగే ఇప్పుడు నాయుడుపేట రూరల్ని కూడా స్టార్ట్ చేసాం. మా అందరి నాయకులు, కార్యకర్తల మెయిన్ ఎజెండా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన మా అందరికీ కూడా ఒకటే ఆదేశాలు ఇచ్చారు. పేదవాళ్ళని పైకి తీసుకురావాలి, అదే విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతి పేదవాడికి అందించే విధంగా మా అందరినీ కూడా పనిచేయమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అలాగే కూటమి ప్రభుత్వ నాయకులు అందరం కూడా కష్టపడి పనిచేస్తూ 2 ఏళ్ల పాలనలో మనం సుపరిపాలన ప్రజలకు అందిస్తూ, అలాగే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో నియోజకవర్గంలో, ఎందుకంటే గత 10 ఏళ్ల మన నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు ఉండడం వల్ల మనకు నియోజకవర్గంలో, ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో అటు అభివృద్ధి కానీ, ఇటు పేదలకి సంక్షేమం కానీ అందలేదన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా మనము ఎక్కడైతే మనకు రోడ్లు కావాలో, లేదా డ్రైన్స్ కావాలో, లేదా వాటర్ సమస్య ఉందో, ఎలక్ట్రిసిటీ సమస్య ఉందో, ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా తెలుసుకుంటూ, ప్రతి గ్రామంలో కూడా మనం మీటింగ్స్ పెడుతూ, నాయకుల సమన్వయంతో మనము కార్యక్రమాలు చేసుకుంటూ అటు అభివృద్ధిని ఎంతో సమర్థవంతంగా ఈ 2 సంవత్సరాలు తీసుకెళ్లడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాలు కూడా అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా ఈ ఉన్న 3 సంవత్సరాల వ్యవధిలోనే మనము సూలూరుపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా కావాల్సిన సదుపాయాలు, వసతులు, మినిమల్ వసతులు కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు ఈరోజు నాయుడుపేట రూరల్ మండల నాయకులందరినీ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే మన మెయిన్ ఎజెండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. గత వైసీపీ నాయకులు ఇప్పటికి కూడా అసత్య ప్రచారాలు చేస్తూ సూపర్ 6లో భాగంగా మనం ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో అవన్నీ కూడా ఇవ్వలేదని మాటలు చెప్తూ బయట తిరుగుతున్నారు. అది జనాల్లో నంబర్ అనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ మన బాధ్యతగా మన కూటమి ప్రభుత్వ నాయకులు జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. దానికోసమే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ, పార్టీ బలోపేతం చేసుకుంటూ. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమం వైకాపా ఎన్ఆర్ఐ వింగ్ సింగపూర్ దువ్వూరు మురళీకృష్ణారెడ్డి దాతృత్వంతో జరిగింది. ఈరోజు మన ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో దువ్వూరు మురళీకృష్ణారెడ్డి గారు వృద్ధుల కొరకు మంచి ఆహారాన్ని అందించినందుకు దువ్వూరు మురళీకృష్ణారెడ్డి గారికి వృద్ధాశ్రమం ద్వారా చాలా కృతజ్ఞతలు. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా అలిమిలి ఉమాశంకర్ జ్ఞాపకార్థం వారి కుమారుడు సాయి కృష్ణ వ్యవహరించారు.
అన్నదాన సేవా సమితి గూడూరు 7/7/2026 ఈరోజు ఉభయదాతలుగా స్వర్గీయ అలిమిలి ఉమాశంకర్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ సాయి కృష్ణ గారు అన్నదానం చేపిస్తారు. ప్రతి సంవత్సరం మనకు ఈ మాసంలో ఆయన ప్రతి సంవత్సరం తండ్రి గారి జ్ఞాపకార్థం అన్నదానం చేపిస్తారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ బుధవారం ఉదయం ఆలయంలో చండీ యాగం వైభవంగా జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆరికట్ల బాలకృష్ణమనాయుడు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. బుధవారం ఉదయం మరియు సమయార్థం చూసుకున్న 9 గంటల సమయార్థంలో శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి సన్నిధానం నందు చండీ యాగం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్కరు రావాల్సింది మరి కోరుచున్నాము. ఆ చండీ యాగంలో మధ్యాహ్నకాల సమయార్థంలో కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు ఆ యాగానికి వచ్చేటప్పుడు కూడా మీరు హోమహవక్యం హోమంలో వేయాల్సిన ద్రవ్యాల పూర్వకం పెట్టుకున్నా కూడా నారికేలం, పీచు టెంకాయ, అమ్మవారికి జాకెట్ అంటే ఎరుపు రంగు ఉన్న జాకెట్ తీసుకోండి. తదుపరి పూర్వకంలో గాజులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ అమ్మవారికి అర్పించవచ్చు. ఇంకా సత్సంతాన విషయంలో కావాల్సిన ఎవరైనా ఉంటే పుడుపుగా ఏదైనా చెల్లించవచ్చు హోమంలో. అదే విధంగా విద్యా విషయంలో, చదువు విషయంలో కానీ కొంచెం బలంగా ఉండాలంటే అమ్మవారికి నిమ్మపండుకి కొంచెం పసుపు కుంకుమ అద్ది అందులో వేయచ్చు. ఇంకా సత్సంతాన అంటే వివాహం కాని వాళ్ళకి మాదిఫలం రసం ఉంటుంది, మాదిఫలం ఆ రసం తీసుకొని ఆ హోమంలో వేయచ్చు. అలా వేయచ్చు అని ప్రతి ఒక్కరు మధ్య మధ్యలో వేయడం లేదు. ఏది 14 అధ్యాయాలు ఉంటాయి. ఈ 14 అధ్యాయ పూర్వకంలో ఒక అధ్యాయంలో పూర్ణావతి ఉంటుంది. పూర్ణావతి ఉన్న సమయార్థంలో బ్రాహ్మణులు ఎవరైతే బ్రహ్మగా ఉంటారో వారికి ఇస్తే వారు ఆ పూర్ణాహుతి తత్వంలో వేస్తారు. కాబట్టి ఆ పుణ్యతార బలం అందరికీ ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 12:30 సమయార్థంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. హోమహవక్యంలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా చెప్తున్నాను, ఆలయంలో వచ్చిన వాళ్ళు కింద కూర్చోవడం ముఖ్యంగా అనుసరించాలమ్మా. చండీ హోమంలో పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు మాత్రం వెనక భాగంలో కూర్చోవాలి. హోమహవక్యం జరిగేటప్పుడు మాత్రం తప్పు కనుకొద్దండి. ఆ సమయంలో మాత్రం దయచేసి హోమం జరిగేటప్పుడు మాత్రం మాట్లాడకూడదు. మాట్లాడాలంటే ఆలయ అంతరాలయం మొత్తం పూర్తిగా బయటికి వెళ్ళాలి. అప్పుడు మాట్లాడడం ఖచ్చితంగా చేయాల్సిన పని మీరు. అదేవిధంగా మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్త్రాభరణ ఖచ్చితంగా ఏది ధావతి కట్టుకొని రావాలి. ధావతి అంటే పంచ కట్టుకొని రావాలి. ధావతి అంటే ఈ శిఖధావతి వద్దండి, అదే. కాబట్టి పంచ కట్టుకొని రావాల్సిందే ఖచ్చితంగా.
అలా కాస్వామి నేను పాయింట్ వేసుకొస్తాను, టీ షర్ట్ వేసుకొస్తాను అంటే మాత్రం చండీ హోమంలో పనికిరాదు. 9 గంటల సమయార్థం పూర్వంలో ప్రారంభం అవుతుంది. కావున బంధుమిత్రులతో మీ కుటుంబ సమేతంగా సపరివార సమేతంగా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాము. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,714 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,09,712 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,41,500 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 245 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం నగదు. మనుబోలులోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఏఎస్డబ్ల్యూఓ సుధామణి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడిన ఎస్ఐ శివరాకేష్. గతం కంటే వసతి గృహాల్లో వసతులు మెరుగుపడ్డాయి. వెంకటాచలం ప్రాంతంలోని పలు వసతి గృహాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాప్ రెడ్డి. శివ పార్వతులకు వైభవంగా పల్లకీ సేవ. గూడూరులో కొలువయున్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలహస్తానేశ్వర ఆలయంలో జరిగిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.